మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, మన మీద ఎవరు జాలి చూపించడానికి లేదు. జాలిని ఎప్పుడు కోరుకోకండి, ఎందుకంటే మీ డెవలప్మెంట్ అనేది అక్కడే ఆగిపోతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, ఎక్కడ కూడా ఎవరితో ఏమి డిస్కస్ చేయకండి. ఓకే, ఒకవేళ చేస్తే డబ్బు సంపాదించడం గురించి డిస్కస్ చేయండి. ఇతను ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడితే ఒక రిచ్నెస్ గురించి, ఒక వస్తువు అది ఎంత కాస్ట్ ఉంటుంది, లేకపోతే అది ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి మాటలే. కొన్ని రోజుల వరకు, ఒక 1 year వరకు ఎవరికి అర్థం కాలే. ఓ 1 year తర్వాత ఆయన ఒక కారు కొనడం జరిగింది. అప్పుడు ఆయన ఏ ఆఫీసర్ దగ్గర చేస్తున్నాడు, సుపీరియర్ ఆఫీసర్, ఆయన కారు లేదు, ఈయన కారు కొనడం జరిగింది. అందరూ ఆశ్చర్యపడి, అక్కడి నుంచి వచ్చింది కారు ఎలా కొన్నాం. ఆయన తన ఊహల్ని, తన సంపదని, తన ఐశ్వర్యం ఏదైతుందో తన ఊహల్లో డెవలప్ చేసుకుంటున్నాడు ఆయన. దానికి తగ్గట్టుగా ఆయనకు డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే చెప్పిన అర్థం కాదు, అది అర్థం కాని స్థితి అది. కాబట్టి అతను ఎవరితో చెప్పలేదు. ఓకే, ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులకి ఇంకా కొన్ని వస్తువులు కొనడం జరిగింది. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది, అసలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా, నీకు ఉందే ఇది ఒకటే కదా, ఇదంతా ఎలా వస్తుంది అన్నప్పుడు అతనికి మన సబ్జెక్ట్ తెలుసు అనేది తెలిసింది. మన సబ్జెక్ట్లో ఏముంటుందంటే, నీ యొక్క ఐశ్వర్యం, సంపద, డబ్బు ఏదైతుందో నీకు నువ్వు సృష్టించుకోవడం. అది ఎలా వస్తుందనే సంబంధం లేదు. కారు ఎలా వచ్చింది, సింపుల్గా అనుకోకుండా వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ఒక ఆస్తి అమ్మడం జరిగింది. వీళ్ళ భాగం ఏదో కూతురు కాబట్టి కొంత ఇచ్చారు. ఈయనకి ఎప్పటి నుంచో కారు కొనాలని ఒక కలగా మిగిలిపోయింది. కలగా ఉండింది. ఎప్పుడు కలగనేది, నేను పలానా కారు కొనాలి, పలానా చేయాలి. ఏమంటే అమౌంట్ రంగంలో కారు కొన్నాడు. అంటే నీ డబ్బులే ఉండాలన్న అవసరం లేదు. ఇక్కడ నీ ఊహలకు తగ్గట్టు విశ్వం అరేంజ్ చేస్తుంది. నువ్వు ఏదైతే ఊహించుకుంటావో నీ ఊహలకు తగ్గట్టు నీకేమేం కావాలి, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, దానికి సరిపడా ఎప్పుడు డిజైన్ చేస్తూనే ఉంటుంది అది విశ్వం. నువ్వు ఎప్పటి వరకు అది డిజైన్ చేయదు. నువ్వు డిజైన్ ఇయ్యనంత మటుకు డిజైన్ చేయదు అది. అవును, అర్థం. నువ్వు డిజైన్ ఇస్తేనే చేస్తాడు. ఇప్పుడు ఒక ఆర్కిటెక్చర్ ఉన్నాడు, నువ్వు ఇల్లు కట్టాలనుకుంటే ఇప్పుడు ఆయన డిజైన్ ఇస్తాడు. నీ ఊహలకు తగ్గట్టు ఆయన డిజైన్ ఇస్తాడు. నీకు ఊహనే లేదా, డిజైన్ ఎలా ఇస్తాడు. కాబట్టి విశ్వం అనేది ఒక ఆర్కిటెక్చర్. నీ యొక్క జీవితాన్ని నిర్మించడానికి ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్ విశ్వం. కాబట్టి మీ ఊహల్ని ఎప్పుడు పంపుతూ ఉండండి. ఎక్కడ కూడా నేను తక్కువ స్థాయిలో ఉన్నాను, నా దగ్గర ఎలా వస్తుంది, నాకు అది ఏం అవసరం, నేను కొనుక్కుంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. ఎవరేమనుకోరు. నువ్వు ఒక మంచి కోటీశ్వరుడు, ఒక డబ్బున్న స్థాయికి వెళ్తే అందరూ సంతోషిస్తారు తప్ప నేను ఎవరు కూడా కించపరచారు. అర్థమైందా? కానీ నువ్వేమనుకుంటావు అంటే, వీళ్ళ ఆఫీసర్లకు లేదు, వీళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి లేదు, నేను కొంటే వాళ్ళు ఏమనుకుంటారేమో అనే ఫీలింగ్తో నీ కోరికలు బలవంతంగా అంచుకొని బతుకుతావు. కాబట్టి నువ్వు ఎప్పటికీ అలాగే ఉంటావు. ఇక ముందుకు పోలేవు. ఇక అంటే నువ్వు ఉన్నత స్థితికి పోలేవు, నువ్వు ఏమి కొనలేవు, ఏమి చేయలేవు. కాబట్టి ఎవరితో నీకు సంబంధం లేదు ప్రపంచంలో. నీవేం కావాలనుకుంటున్నావు నువ్వు ఊహించుకో, దాన్ని పొందడానికి ప్రయత్నించి ఆ డిజైన్ అనేది విశ్వానికి ఇచ్చేసి వదిలిపెట్టేసి. అప్పుడు ఆయన కారు కొంటాను కూడా డబ్బులు ఎక్కువ ఆయనకు తెలియదు, కానీ ఊహ మాత్రం గొప్పది. కారు కొంటాను, కారు నాకు కలిగి ఉన్నాను, పదే చెప్తున్నాడు. ఎలాంటి కారు అవన్నీ కూడా డిజైన్ చేసుకున్నాడు ఆయన. వాళ్ళ అత్తగారు ఏదో ఆస్తి అమ్ముతారు, అక్కడ నుంచి డబ్బులు వస్తే నువ్వు కొంటాను అనుకోలేదు ఆయన. మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి ఒక లెక్కేసుకుంటాం. ఇది కొనాలి, ఇది రావాలనుకున్నప్పుడు ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, లెక్కేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆ లెక్కలో మీకు మీకు ఎక్కువ అంటే చాలా దూరం అయిపోతుంది, అంటే డిస్టెన్స్ అయిపోతుంది. దాంతో డిలే అయిపోతుంది. ఆ డిలే అయిపోవడం వల్ల ఏమవుతుంది, మీరు అనుకున్న టైం కొనలేరు. కానీ మీరు ఎలాంటి ప్లాన్ లేదు, కానీ మీకు కావాల్సింది మాత్రం మీరు ఊహించారు. అనుకోకుండా ఆశ్చర్యంగా మీకు వచ్చేస్తాయి. మన సబ్జెక్ట్లో ఉన్నది అదే. మీరు ఏది కోరుకుంటారో అది ఆటోమేటిక్గా ఆల్రెడీ డిజైన్ అయిపోతుంది. మీకు తెలీదు. మీ మనసులో ఎప్పుడైతే ఆలోచన ముద్రపడిందో అక్కడ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది. అవును. ఎప్పుడైతే ఆ యొక్క కోరిక వేగం పెరిగిందో, ఆ యొక్క మీ ఆలోచన తరంగాలు ఏవైతున్నాయో ఆ వేగం పెరిగి ఆ కోరికను ఎప్పుడైతే తాగిందో ఆ క్షణం మరుక్షణం వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది అనేది కాదు. కాబట్టి ఆఫీస్లో అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇతనికి ఎలా వచ్చింది, ఎలా సాధించాడు, ఎప్పుడు ఇలా హ్యాపీగా ఎలా ఉంటాడు, ఎప్పుడు ఇంతగానం ఖర్చు ఎలా పెడతాడు, ఎప్పుడు అవే ఆలోచనలు. ఇప్పుడు ఇది అతను చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. సబ్జెక్ట్ చెప్పిన అర్థం కాదు. కాబట్టి ఎక్కడ కూడా మీరు పిసినార్థం చేయడం కానీ, లేదంటే నాకు లేదనుకోవడం కానీ, లేదంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి ఊహించడం పెద్ద తప్పు. ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేము అనే భావనలు కలిగి ఉండకండి. ఎక్కడ కూడా మీరు అన్నీ సంపూర్ణంగా ఉన్నారు, అన్నిటికీ మీరు అర్హులు అనే ఒక వాక్యాన్ని పదే చెప్పండి. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఇది నేను కలిగి ఉన్నందుకు నేను సంపూర్ణ అర్హుణ్ణి అనే మాట మీరు దానికి ఫిక్స్ అయిపోవాలి. అంటే దానికి మీరు
అర్హులు కాకుండా దాన్ని పొందడానికి ఆనందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు విశ్వానికి చెప్పాలి. ఎప్పుడైతే మీరు చెప్తారో అప్పుడు ఖచ్చితంగా అది మీరు కలిగి ఉంటారో అది ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు నర్వస్ కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా దేనికి కూడా వెనక్కి రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా మీరు అధీరపడాల్సిన అవసరం లేదు. మీతో ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే చెప్పండి, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. ఎన్నోసార్లు చెప్పుకున్నాను, ఏదైనా చేయగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను, ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. మీరు ఏ స్థాయిలో ఉన్నా నేను సంబంధం లేదు విశ్వానికి. మీరు కోరుకున్నది ఇవ్వడమే దాని పని. ఎందుకంటే విశ్వం మీ సేవకుడు. 100,000 సార్లు చెప్పుకున్నాం. రెడీ టు సర్వ్, ఎప్పుడు రెడీ సిద్ధంగా ఉంటుంది. మీరు ఇవ్వడమే తర్వాత రెడీ. మన దగ్గర వర్కర్ ఉన్నాడు, టీ కావాలంటే టీ కాసుకొని ఇచ్చేస్తాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చెప్పినంత మాట ఖాళీగా ఉంటాడు ఆయన. నువ్వు టీ కావాలన్నప్పుడు తీసుకొస్తాడు. కాబట్టి మీరు ఎప్పుడేం కావాలో మీరు చెప్తుండండి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తుంటాయి. ఎక్కడ కూడా మీరు తక్కువ భావించకండి. ఆలోచన శక్తి ఆలోచన శక్తి మన సుప్త చేతనాథ మనిషికి మనకు కావాల్సిన కోరికలన్నింటినీ పదే పదే చెప్తుండాలి. ఎప్పుడు ఖాళీ ఉంచొద్దని ఎన్నోసార్లు చెప్తాను. ఖాళీ ఉన్న వాళ్ళు ఖాళీ ఉంటుంది అంతే. నువ్వు చెప్తే మటే చేసేస్తుంది. కాబట్టి భయపడకండి. నేను ఈ స్థాయిలో ఉన్నాను, నాతో ఎలా సాధ్యమవుతుంది, అంత పెద్ద స్థాయిలో ఉన్నారు, వాళ్ళ ముందర నేనెంత, ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకండి. నీ స్థాయి నీదే, వాళ్ళ స్థాయి వాళ్ళదే. డబ్బు సంపద ఐశ్వర్యం కింద అన్ని తక్కువ స్థాయి, దాన్ని మించింది ఇంకోటి లేదు. కాబట్టి డబ్బు సంపద ఐశ్వర్యం అంటే వాడే గొప్పడు, వాడిని మించిన వాడి ప్రపంచంలో లేడు. ఎస్, దాంతోనే అన్ని వాడిని మించిన వాడి ప్రపంచంలో లేడు అంతే. అండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్లో చాలా పాజిటివ్ వర్డ్స్ చెప్పి అండ్ చాలామందికి ఇవాళ మాకు ఈ విధంగా కలిసి వచ్చింది, ఈ విధంగా ఉన్నాము, వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి, లేదంటే కింద కామెంట్ బాక్స్లో కానివ్వండి, లైకుల రూపంలోనూ షేర్ల రూపంలోనూ వాళ్ళు చూపించేటువంటి సబ్జెక్ట్ మీద ఆ గ్రాటిట్యూడ్ నిజంగా మాటల్లో చెప్పలేను సార్. చాలా మార్పు వచ్చింది. స్పెషల్లీ మీకు అండ్ ఆడియన్స్కి స్పెషల్లీ థ్యాంక్స్. ప్రతి వీడియోలోనూ ఏదో కొత్తగా చెప్తూ వస్తూ ఉన్నారు అండ్ నమ్మకం కలిగేలాగా ప్రతి దాంట్లోనూ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అంటే ఇప్పుడు మనకి ఇంత ముందు అంటే చెప్పుకోవడానికి ఏవి మనం ఎంత చెప్పినా నేనే చెప్పాలి. ఇప్పుడు మన స్టూడెంట్లు బోలెడైనారు, వాళ్ళు సాధిస్తున్నారు, వాళ్ళ ఎగ్జామ్స్ కూడా చెప్పేసి ఎంత బాగుంది. ఇప్పుడు అంతకుముందు ఏదున్నా నా సబ్జెక్ట్ నాకు తెలిసింది మాత్రం చెప్పాలి. ఎవ్రీ మంత్ టార్గెట్ పెట్టుకొని దాంట్లో నేను ఎంతకని చెప్పాలి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ చూపిస్తే ఏమవుతుందంటే ఆహా ఓహో అంటారు. అంటే నిజంగా జరిగినాయి మనం చెప్తున్నాం కాబట్టి, వాళ్ళ ఎగ్జామ్స్ ఉందని చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది పాసిబులే, ఇది జెన్యూన్ ఉంది సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఎస్, ఖచ్చితంగా అందరు సాధిస్తారు, అందరు సాధించారు, ఇంకా సాధిస్తారు, చాలా గొప్ప స్థాయిలో ఉంటారు అందరు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. షూర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.